హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు, కొత్తగా చీఫ్ అయింది ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అప్డేట్ కోసమే వెయిట్ చేస్తే అందుకే కొద్దిగా లేట్ అయింది వీడియో అనేది, లేదంటే మనం 8:30 కల్లా ఎప్పుడు పబ్లిష్ చేసేస్తూ ఉంటాం. సో ఆదిత్య ఓం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే యాక్చువల్గా ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినప్పుడు ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. సాటర్డే వాళ్ళని పిలుచుకొస్తారు స్టేజ్ మీదకి, ఆరు సండే పిలుచుకొచ్చి వాళ్ళ జర్నీ అనేది చూపెడతాం. లేదంటే ఒక స్వాపింగ్ సిస్టమ్, అంటే హౌస్మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసినా కూడా స్వాప్ సిస్టంలో చేస్తారనమాట. కానీ అదేం జరగలేదు. మరి ఇది ఫెయిరా అన్ఫెయిరా, అసలు ఆదిత్య ఓంని ఎవరెవరు ఓటింగ్ చేసి ఎలిమినేట్ చేశారు? సో మెజారిటీ ఆఫ్ ది హౌస్ ఓటింగ్ చేసి ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మరి ఎలా ఎలిమినేట్ అయ్యారు ఏంటి ఆ డీటెయిలింగ్ అనేది మనం మాట్లాడుకుందాం. అంటే మిడ్ నైట్ అయితే అయింది, అంటే మనకి ఈరోజు మిడ్ నైట్ అది టెలికాస్ట్ అవుతుంది. అంటే మేబీ ఏమన్నా టెలికాస్ట్లో పెడతారా, లేదంటే దాన్ని ప్రోమో కింద కట్ చేసి ఫ్రైడే ఎపిసోడ్లో ఇది చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మరి అది చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. అలాగే నబీల్ చీఫ్ అయ్యాడు కొత్త క్లాన్కి. అలాగే రాబోయే వైల్డ్ కార్డ్లో కూడా ఒక చీఫ్ని సెలెక్ట్ చేసి వైల్డ్ కార్డ్ అనేది వస్తారు. అంటే జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ ఓటీటీ సీజన్లో గుర్తుందా, వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ జరిగింది. సో అలాగా కూడా ఈసారి కొద్దిగా ఒక 5-6 వారాలు గేమ్ని రన్ చేసేలాగా అయితే కనబడుతుంది. ఆల్రెడీ 5 వారాలు అయిపోయినాయి, నెక్స్ట్ 5 వారాల టార్గెట్, ఆ తర్వాత 5 వారాల టార్గెట్. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనం నైనిక ఎలిమినేట్ అవ్వక తప్పదని చెప్పుకున్నాం. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అందులో డౌటే లేదు. నేను కలెక్ట్ చేసిన ఓటింగ్ ప్రకారం పక్కా రాసుకోమనే చెప్పా నైనిక ఎలిమినేట్ అవుతుంది. బట్ ఇక్కడ హౌస్మేట్ ఓటింగ్ అనేది జరిగింది, తేడా ఉంది. సో దాన్ని బట్టి మనోడు వెళ్ళిపోయాడు. సో నిన్న ఎపిసోడ్లో మనం సూటిగా కొన్ని పాయింట్స్ అనేది ఫటాఫట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అది తొక్కలో కలర్ టాస్ జరిగింది, అది కొంచెం ఫన్. మళ్ళీ అందులో కూడా కొన్ని గొడవలు, అదంతా పక్కన పెడితే చాలా ఫన్నీగా తీసుకున్నారు హౌస్మేట్స్. యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టారు అంటే దీనికి కూడా లాజిక్ ఉంది. సో బిగ్ బాస్ మార్నింగ్ సాంగ్కి చాలామంది బద్ధకంగా నిద్రపోతూ ఉన్నారు, లేవలేదు. సో అందుకని చెప్పి ఈ ఫన్ టాస్క్ అనేది పెట్టి వాళ్ళ కొంచెం ఉత్సాహం ఇచ్చాడనమాట బిగ్ బాస్, యాక్టివ్ చేసాడు వాళ్ళు. సో ఇక ఫిట్టెస్ట్ టాస్క్ తర్వాత చీఫ్ని ఎంచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. గెలిచిన క్లాన్లో ఒకరిని చీఫ్ కింద కంటెండర్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యష్మికి ఇంకా పృథ్వీకి బాగా మాటల యుద్ధం జరిగింది. పృథ్వీ యష్మి గేమ్ని మొత్తం బట్టబయలు చేసే ప్రయత్నం చేశాడు. అంటే నాలో నెగిటివిటీని బయట పెడుతున్నావా అని యష్మి బాధపడేలాగా అయిందనమాట. దీంతో యష్మి బాగా హట్ అయింది. ఒక రకంగా చూస్తే అంటే మనం వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అంటే పృథ్వీ చెప్పింది కరెక్టే కదా అనే భావనే వస్తుంది చాలామందికి, అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఆదిత్యకి అన్యాయం జరిగిందా అని అయితే అనిపించింది ఏది ఆ డిస్కషన్లో. సో ఎలిమినేట్ అయిపోయాడు, అది పక్కన పడేయండి. సో ఆదిత్యకి ఆ ఫ్రేమ్లో అయితే కొద్దిగా అన్యాయం జరిగింది. కానీ నిఖిల్ దాన్ని జస్టిఫై చేశాడు వెళ్ళి, ఏంటంటే సార్ ఇక్కడ ఓన్లీ కంటెండరే కదా, ఆ తర్వాత వాళ్ళకి టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ గెలిస్తేనే అవుతారు అని చెప్పాడు. సో ఒకవేళ టాస్క్ గట్టిగా వస్తే పృథ్వీ ఆడగలుగుతాడు కదా, ఆ బేసిస్ మీద పృథ్వీ పేరు చెప్పామన్నాడు. ఆ తర్వాత ఇంక డిస్కషన్ ఏం లేదు, బిగ్ బాస్ అడిగినప్పుడు లేచాడు చెప్పాడు. ఇక్కడి నుంచి మిగతా హౌస్మేట్స్ అందరికీ కూడా ఒక చీఫ్ అయ్యే ప్రోగ్రామ్ పప్పీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పప్పీని కాపాడుకోవాలి. ఇలాంటి టాస్క్లు మనం గతంలో చాలా చూసాం, సీజన్ 5లో చూసాం. అలాగే నాకైతే సీజన్ 4లో బాస్కెట్బాల్ అది గుర్తొస్తుంది. ఒక బాస్కెట్ వేయాలి, వేరేది చేసినప్పుడు అది బ్రహ్మాండంగా ఆడాడు అభిజిత్ అసలు. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం ఈ గేమ్లో పర్టికులర్గా. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే యష్మి కావాలనే లాస్ట్ వరకు ఉండి మణికంఠది తీసిందా అనేది చాలామందికి వస్తున్న డౌట్. నాకు తెలిసి కావాలనే పట్టుకుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలాగో రన్ చేయలేకపోయింది, లాస్ట్కి వెళ్ళిపోయింది. మణికంఠ దొరికింది పప్పి, ఓకే రైట్. గేమ్ని అర్థం చేసుకుని ఆడటం అంటే అదే కదా. అక్కడ సంచాలకాన్ని నిర్ణయించేది పృథ్వీ ఉన్నాడు, అర్థమైపోయింది. ఖచ్చితంగా మనీని తీస్తాడు, నన్ను సేవ్ చేస్తాడు, తెలుసు నెక్స్ట్ రౌండ్ ఆడచ్చు. సో కావాలని అలా చేసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం అయితే ప్రేరణది వాంటెడ్గా అయితే తేలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. గేమ్ ప్రకారం ఆడిందో లేదా మణికంఠ అయితే తీసేద్దామని డిసైడ్ అయింది, కానీ బ్రహ్మాండంగా వేసింది. అయితే పృథ్వీ కూడా ఇక్కడ మణికంఠకి రీజన్స్ చెప్పాడు. అయితే లైవ్లో చూస్తే ఏంటంటే ఈ టాస్క్లో చాలాసేపు మాటల యుద్ధం అనేది జరిగింది. యష్మి ఇంకా మణి ఇద్దరు కూడా బాగా వాదించుకున్నారు. అలాగే పృథ్వీ మణికి కొద్దిగా గట్టిగానే పడింది.
సో పృథ్వీ చెప్పిన పాయింట్ వేరు, మనోడు ఆర్గ్యూ చేసే పాయింట్ వేరు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, మళ్ళీ చెప్తున్నా, మణికంఠ అని హౌస్ మొత్తం కరెక్ట్ చేస్తుంది అంటే మణికంఠ మనోళ్ళలోనే ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. హౌస్ మొత్తం ఈవెన్ స్టేజ్ మీద నాగార్జున గారు కూడా కరెక్ట్ చేస్తున్నారు. బాబు నువ్వు ఒకటి చెప్తుంటే ఇంకోటి గట్టిగా ఏదో లాజిక్ థింక్ చేసి మాట్లాడేస్తున్నా అనే ఫీలింగ్ ఇచ్చేస్తున్నావు. జాతిరత్నాల సినిమాలు నవీన్ పోలిశెట్టి లాగా అనమాట. సో ఇంకా మీరు నవీన్ మాయలో మణికంఠ మాయలో పడితే నేనేం చేయలేను. ఎవరైతే సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళకే మణికంఠ అయితే ఎర్త పెడతాడే, అందులో డౌట్ లేదు. ఇది మరోసారి ఇది ప్రూవ్ అయిందనమాట. సో ఇక్కడ మరో వారం ఉంటే, ఒకవేళ మణికంఠ ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గేమ్ ఆడటం చాలా కష్టం. మనోడు రాసుకోండి. ఇక నెంబర్ 2 సీత పాయింట్ అనేది ఇక్కడ మనీకి చాలా గట్టి రైలింది. సో యష్మిని పప్పిని తీసుకొస్తే నువ్వు హౌస్ మొత్తాన్ని ఎందుకు అంటున్నావు? సీత మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చింది మనీకి. ఇక్కడ మనీ బాధ ఏంటంటే, యాక్చువల్గా చెప్తా చూడండి, సీత వాళ్ళని సపోర్ట్ చేస్తావా అంటే నా పప్పిని తెస్తావా, నేను నీ పప్పిని తెస్తా అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. నైనికి అది సీతది విష్ణుప్రియది సీత, ఇలా ఫిక్స్ అయిపోయారు. అలాగే ఇటు సైడ్ ఫిక్స్ అయిపోయారు, పృథ్వీ, నిఖిల్, ఇంకా ప్రేరణ, వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అందులో యష్మి కూడా ఉంది. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనోడికి దొరకల. అక్కడ నబీల్ కూడా గేమ్లో ఆదిత్య, నబీల్, ఇంకా వేరే. సో ఇక్కడ ఇంకేంటంటే పాపం అటు రానివల ఇటు రానివల ఇదే పోర్ట్రే చేయడానికి ట్రై చేశాడు. సో కలిసి ఆడదాం అనుకున్నా, కానీ మీరు డిసైడ్ అయిపోయారు. అప్పుడు మరి నన్ను కార్నర్ చేసినట్టే కదా అనేది అతని ఫీలింగ్. కార్నర్ చేసినట్టే అనుకునే బదులు నువ్వు మింగిల్ అవ్వలేకపోవడం వల్లే వాళ్ళు తీసుకురాలేదు, అన్నెసరీగా గొడవ పడతాం. నబీల్ నిన్ను సపోర్ట్ చేశాడు. ఆ తొక్కలో బుట్టలో కూరగాయలు నేను తీస్తా కదా, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు నాకు చెప్తే చిరాకు, నువ్వు ఎందుకు చెప్తావు నాకు పని అప్పు చెప్పినప్పుడు, ఇలా సీరియస్గా ఫుల్గా ఇస్తా అంటే ఎవరికైనా ఎందుకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది? పాయింట్ ఒకటి. సీత అన్న పాయింట్ రైట్. హౌస్ మొత్తం నీకు సపోర్టింగ్గానే ఉంది, నిన్ను కన్సోల్ చేస్తుంది, నువ్వు హౌస్ మొత్తం కార్నర్ చేస్తున్నావు అని ఎట్లా అంటావు అంది. బట్ గేమ్లో మాత్రం సపోర్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు మణికంఠకి. అదే చెప్పడానికి బాగా ఆటలు అట్టిపండి అంటారు కదా, అలా తీసారనమాట. అక్కడ వాళ్ళకి స్పేస్ లేదు. యాక్చువల్గా మనోడు చనివిస్తే చంకెక్కేస్తాడని హౌస్మేట్స్ గ్రహించారు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే వెళ్ళి వెన్పోటు పొడిచి వాళ్ళ పప్పిని తీసేయడానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళకే చెప్తాడు. సో అందుకని మండుతుంది అందరికీ. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వీకెండ్ ఖచ్చితంగా ఈ విషయం నాగార్జున ముందుకు తీసుకొస్తారు. సో మనీకి అక్కడ సపోర్ట్గా మాట్లాడతారు నాగార్జున, ప్లస్ ఫుల్ క్లాస్ కూడా పీకుతారు. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు అనేది ఖచ్చితంగా చెప్తారు, డౌటే లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది కదా. తన ఆట ఏంటో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు సార్ అన్నాడు. ఇంకా అర్థం కావట్లేదు, గొడవ లేదు, పో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వదిలేశారు. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ అవుతుంది మణికంఠకి. రాంగ్గా వాళ్ళని పోర్ట్రే చేయడానికి మనోడు శాయశక్తిలా ప్రయత్నించి తను ఎలివేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. దిస్ ఈజ్ ద మణికంఠ ఇష్యూ. దీని మీద కావాలంటే స్పెషల్గా డిబేట్ మాట్లాడుకుందాం. ఇక నెంబర్ 3 పాయింట్ ఏంటంటే యష్మి, సీత మనీని అంతలా తిట్టారు. యాక్చువల్గా మళ్ళీ వెళ్ళి కన్సోల్ చేశారు. సో అయితే అక్కడే మణికంఠ ఆవేశంతో చాలా మాటలు వదిలేశాడు. ఇదే విషయాన్ని మళ్ళీ అందరికీ చెప్తుంటాడు, వెళ్ళి వన్ బై వన్ చెప్తూ ఉంటాడు. సో అందుకే అక్కడ ఏడ్చాడు అనమాట. అలా ఏడ్చినప్పుడు తన బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. సీత ఇక్కడ డైలాగ్స్ మాత్రం భలే కొట్టింది. ఆటలో క్లియర్గా చెప్తా వినండి, మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి, అంటే ఆటలో ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఏదో ఒక సీన్ చేస్తే టాస్క్లో హైలైట్ అవుతాం అనేది తన ఉద్దేశం. ఇక్కడ మనం ఎన్నిసార్లు మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఎంత ఆటలో కెమెరా ఫేసింగ్ అనేది, కంటెంట్ ఫేసింగ్ అనేది చేస్తున్నాడు చూడండి. ఈ విషయం కూడా అన్నారు, విష్ణుప్రియ అన్నది కూడా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యష్మి సంచాలకుగా వచ్చినప్పుడు ప్రేరణకి సపోర్ట్ చేసింది, విష్ణుని తీసేసింది. సో ఇది క్లియర్గా ఫేవరెటిజం గేమ్, అందులో డౌట్ లేదు. కారణం చెప్పింది కానీ అంత సాటిస్ఫాక్షన్ అవ్వాల విష్ణులో. మేబీ నామినేషన్లో అయితే ఖచ్చితంగా పెట్టింది ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సీత వచ్చినప్పుడు నైనిక తన పప్పిని తానే తెచ్చుకుని రేస్ నుంచి అవుట్ అయిపోయింది. లేదంటే సీతకి ఎవరొచ్చినా కూడా చాలా టఫ్ అయ్యేది. అయితే సీత మాత్రం కొద్దిగా గేమ్లో ఫ్లిప్ అవుతుందా అనేది అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు మాటలు అయితే మారుస్తూ ఉంది. సపోర్ట్ గేమ్ చేయట్లేదు అంటూనే మణికంఠకి హ్యాండ్ ఇచ్చారుగా. ఇక నైస్గా
హ్యాండ్ ఇచ్చుతూ వెళ్ళిపోయింది. అయితే వీకెండ్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు. మరి వీళ్ళల్లో ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు ఏంటి, ఈ మిడ్ వీక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అప్డేట్లో మాట్లాడుకున్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మాత్రం గేమ్ చాలా వైల్డ్గా ఉంటుంది. సో అదేంటి, ఎక్కడ ఎవరు వస్తే ఎవరు చీఫ్ అవుతారు, క్లాన్ అవుతారో అప్డేట్ అనేది మీకు క్విక్ వీడియోలో చెప్తా. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.